నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందంటారు? కళనాన కుంభరాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత రెండూ ఉన్నాయి వీళ్ళకి. దాంతోపాటు ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే జన్మ రాహువు, సప్తమ కేతువు, అలాగే షష్టమ గురుగ్రహ ప్రభావం, ద్వితీయంలో శని ప్రభావం, ద్వితీయ స్థానంలో శని. వీటిలో కొన్ని రకాల ప్రతికూలతలు అనుకూలతలు. చెప్పుకోదగ్గంత నష్టమైతే ఉండదు, కానీ చెప్పుకోదగ్గంత లాభం కూడా ఉండదని చెప్తా. సమానమైనటువంటి భావస్థితిలో వెళ్ళిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ ముఖ్యంగా మాట పొదుపు చాలా అవసరం. వీళ్ళు ఏది మాట్లాడినా సమస్యగా మారుతుంది, గొడవగా మారుతుంది. కాబట్టి మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాబట్టి మాటని పొదుపులో పెట్టుకోవడం అనేటువంటిది చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి. అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా కొంతవరకు భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి. అలాగే ఈ కుంభరాశిలో ఆర్థికం, ధనం విషయంలోకి వస్తే నాన్న, ఈ ధనం ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి సంపాదిస్తారు, ఖర్చుకు తగినంత మాత్రమే వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతుంటుంది. మిగలటం అనేటువంటిది లేదు. పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకొని బాధపడటం అనేది అనవసరం. అవసరానికి డబ్బు చేతికి అందిందా లేదా, ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి చేతికి అందడం, వీళ్ళ ఖర్చులు వెళ్ళిపోవటం, ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడ వివాహ శుభకార్యాల ఏంటనేది తీసి పక్కన పెడితే ఫంక్షన్స్ రూపంలో కొంతమేరకు డబ్బు ఖర్చు అవ్వటం, దానికి కావాల్సినటువంటి డబ్బు చేతికి అందడం, ఈ రెండూ జరిగితే ఆనందదాయకంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం గురుగారు. ముందుగా రాజకీయ రంగం వాళ్ళకి ఎలా ఉంది ఈ సంవత్సరం? రాజకీయ పరంగా శత్రువులు ఉంటారు, కానీ వీళ్ళ చాకచక్యంతో శత్రువుని జయిస్తారు. ముఖ్యంగా ఎట్లా అంటే ఎదురువాడు ఒక ఎత్తు వేస్తే వీళ్ళు పై ఎత్తేస్తారు కుంభరాశి వాళ్ళు. ఆ విధంగా గెలుపు ఉంటుంది, కానీ ఇది కూడా పోటాపోటీగా ఎంత కష్టం చూసే జనాలకి ఇతను ఓడిపోతాడేమో, ఇతను లాభం లేదేమో అనుకునే పరిస్థితుల్లో ఉన్నట్టుండిగా ఇతను తెర మీదకి వస్తాడు. అంటే చివరి క్షణంలో. అంతవరకు కూడా దయచేసి కుంభరాశి వాళ్ళు భయపడొద్దు, ఓటమిని ఒప్పుకోవద్దు. చివరి వరకు ఉండండి, వేచి చూడండి, చివరిలో గెలుపు మీదే అవుతుంది, ఏమాత్రం అనుమానం లేదు ఆ విషయంలో. అలాగే దానికి తగ్గట్టుగా కష్టపడటం అనేది కూడా వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదో చేసి వచ్చాము, నలుగురిలో పేరు వస్తుంది అనుకోవడం అనేది తప్పు. వీళ్ళు అవసరమైన దానికి ఎక్కువ కష్టపడితే ఇంకాస్త మంచి లాభం ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా అంతేనా. ఇక్కడ వాళ్ళ నష్టం వాళ్ళే తెచ్చిపెట్టుకుంటారని చెప్తా. సినీ రంగం వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఒక 4 రోజులు ఒక పని చేస్తారు, 5వ రోజు ఆపేస్తారు. అది పూర్తి కాకపోతే దానికి సంపూర్ణమైన ఫలితం ఎక్కడ ఉంటుంది మీకు? అవునా? అలాంటి ఇందాక చెప్పుకున్నట్టుగా లేజీనెస్, దాంతోపాటు దృఢమైనటువంటి నిర్ణయం లేకపోవడం, స్టేబుల్గా ఉండలేకపోవడం, మనం చేస్తున్నది కరెక్టేనా కాదా, కరెక్టా. ఒకసారి నిర్ణయం తీసుకొని దిగిన తర్వాత ఇంకా దిగాల్సిందే, ఆ పని చేయాల్సిందే. నేను దిగిన తర్వాత కూడా మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఈ డైనమాలో ఉండిపోతూ చివరికి దాన్ని మధ్యలో ఆపేసుకుంటూ అటు ఇటు కానీ నావలాగా తయారవుతుంటాను. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దృఢంగా తీసుకోండి, దానికి స్టేబుల్ అయి ఉండండి, స్టికాన్ అయి ఉండండి. 100% మంచి యోగం కలుగుతుంది వాళ్ళకు కూడా. విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి ఎలా ఉందంటారు? విద్యార్థులకి కొంచెం కష్టం నాన్న. ఓకే, ఉత్తీర్ణత పొందడం అనేటువంటి జరుగుతుంది, కానీ అతి కష్టం మీద. మీకు 50 మార్కులు రావాలంటే 100 మార్కులు మీరు ట్రై చేయండి, 100 మార్కులు రావాలంటే 200 మార్కులు ట్రై చేయండి. అంటే ఎంత అవసరమో అంత కాదు, దానికి రెట్టింపు దశలో కష్టపడితే వీళ్ళు అనుకున్న దానికి కొంత మేరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఉత్తీర్ణులు అవ్వడానికి. కాబట్టి కష్టం మాత్రం చాలా అవసరం. కష్టం అనే దానికంటే కూడా ఇష్టం అనేది చాలా అవసరం. కష్టపడితే కష్టమే కనబడుతుంది, ఇష్టపడితే కష్టం కనబడదు. కాబట్టి చదువుని ప్రేమించండి, తప్పనిసరిగా మంచి ఫలితం కనబడుతుంది.
ఉద్యోగస్తుల విషయంలో కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వెళ్ళిన చోట కూడా వాతావరణం సరిగా లేకపోవడం, తద్వారా అనారోగ్య స్థితికి చేరడం, అలాగే ఇష్టం లేనటువంటి ఏదో బలవంత బ్రాహ్మణార్థం అంటాం కదా, ఇష్టం లేనటువంటి చోటుకి వెళ్ళి పనిచేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటి భావస్థితికి చేరుకోవటం, ఎందుకు అనవసరంగా ట్రాన్స్ఫర్ తీసుకున్నాను, ప్రమోషన్ కోసమే తీసుకున్నాను, ప్రమోషన్ లేకపోయినా ఉన్న చోట ఉన్నట్టయితే బాగుండేది కదా అనుకునేటువంటి ఆలోచన విధానానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కోసం కాకుండా ఉన్న చోటనే స్థిరంగా ఇంకాస్త మంచిగా పనిచేయండి, అక్కడ ఆర్థికంగా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి. వృత్తి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? వ్యాపారస్తులకి బాగానే ఉంది నాన్న, వీళ్ళకి ఆర్థికంగా మంచి యోగదాయకమైనటువంటి ఇది ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా చిన్నగా అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా 1-10 సార్లు ఆలోచించి పెడుతూ ఉంటారు. దాని రూపాయిని 10 రూపాయలు ఎలా చేయాలి అనే ఒక ఆలోచన భావనతో మంచి దూరదృష్టితో ఆలోచించేటువంటి పరిస్థితి కనబడుతుంది కుంభరాశి వారికి, వ్యాపారస్తులకి ఈ సంవత్సరం. తద్వారా వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి పనులు చేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం నాన్న. వృత్తి పనులు అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, పురోహితం కూడా వృత్తే. కాబట్టి ఈ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న శత్రు బాధలు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. తోటి వాళ్ళతోనే శత్రు బాధలు కలుగుతాయి. కాబట్టి అది బ్రాహ్మణ లేకపోతే ఇంకో ఇతరుల అని తీసి పక్కన పెడితే ఎవరికైనా సరే వారి తోటి కులం వారితో ఎక్కువగా శత్రుత్వాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. శత్రుత్వం అనేది ఎప్పటికీ మంచిది కాదు, అవి మిత్రులుగా ఉండండి. ఓకే, ఇక రైతులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా కొంచెం చుక్కెదరు. రైతులకు కూడా పంటలు కొంచెం దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ చుక్క ఎదురు అంటే మరీ సమస్యలుగా వలయంలో చిక్కుకునేటువంటి పరిస్థితి కాదు. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం వీళ్ళు ముందుకు వెళ్ళడం కష్టం. పర్లేదు, ధనం వస్తుంది, పెట్టిన పెట్టుబడులు వస్తాయి, వడ్డీకి సరిపోయేంత డబ్బులు మాత్రమే వస్తాయి. లాభాలు అనుకున్నంత స్థాయిలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి రావడం తక్కువ అవకాశం. అలాగే రైతులకు కూడా దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ దానికి ఖర్చు పెట్టిన దానికి మాత్రం తగ్గట్టుగా డబ్బులు వస్తాయి. లాభాలు తక్కువ ముఖ్యంగా చెప్పాలంటే. అంటే ఇందాక మీరు చెప్పారు శుభకార్యాలు తలపెడతారు వీళ్ళు అన్నట్టుగా కూడా చెప్పారు కదా. ఇక వివాహ యోగం ఎలా ఉందంటారు ఈ రాశి వారికి? వివాహం కొంతకాలం వాయిదా వేయండి, ఆగస్టు సెప్టెంబర్ వరకు వాయిదా వేయండి. అక్కడ శుభయోగం జరుగుతుంది తప్పనిసరిగా. అనుకున్న మంచి సంబంధాలు కుదిరితే. అలాగే సంతాన యోగం కూడా కలగబోతుంది. కాకపోతే ఈ సంతానం అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో ఆడవాళ్ళు ఆ సమయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు కింద పట్టడం, దెబ్బలు తగ్గడం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటారు జనరల్గా. కానీ ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం వీళ్ళకి. సో ఈ రాశి వారికి ఏ దైవత ఆరాధన అయితే బాగుంటుందంటారు? ముఖ్యంగా నాన్న గ్రామదేవత ఆరాధన చేయండి. వీళ్ళు శక్తి దేవత ఆరాధన, గ్రామదేవత అంటే శక్తి దేవత ఆరాధన చేయండి. ఈ శక్తి దేవతల దేవాలయాలకు వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించడం, అలాగే ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ పాదాల దగ్గర పెట్టించేసి అర్చన చేయించుకొని నిమ్మకాయ తీసుకొచ్చి ఇంటికి కట్టడం మాత్రం మర్చిపోకండి. దేనికంటే ఇక్కడ రాహుగ్రహ ప్రభావం చెడు ఎక్కువగా మీ మీద జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ చెడు జరగకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, వారంలో ఒకరోజు అమ్మవారి దగ్గర నిమ్మకాయ పెట్టించేసి పూజ చేయించేసి ఆ నిమ్మకాయ ఇంటికి కట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.